హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. మేమైతే మ్యాంగో అంటే సమ్మర్ వస్తే చాలు కదా, మామిడికాయ పచ్చడి అయితే పడతారు కదా. సో మేము కూడా మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే పడుతున్నాం. మా స్టైల్లో ఎలా మామిడికాయ పచ్చడి పడతారు అనేది మీకైతే ఇప్పుడు వీడియో చూపిస్తాను, చూసేయండి. మీ ఊర్లో ఎలాంటి స్టైల్ పెడతారు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎప్పుడు మామిడికాయ పచ్చడి అయితే మా అమ్మమ్మనే మామిడికాయ పచ్చడి అయితే పడతారు. ఈసారి అయితే అమ్మ పడుతుంది. మెయిన్గా వచ్చేసి ఇవి అంటే 2 చెట్టు కాయలు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి మామిడికాయలు అయితే వచ్చాయి. సో అదైతే పచ్చడి పట్టాము. అండ్ ఇంకో అన్న వాళ్ళు కూడా ఇచ్చారనమాట. అలా సపరేట్గా 2 టైప్స్ అయితే పచ్చళ్ళు అయితే పట్టారు. ఆ పచ్చళ్ళు ఎలా పట్టారు అనేది మ్యాక్సిమం మీకు ఇప్పుడైతే చూపిస్తాను. మ్యాక్సిమం ఇది అందరికీ తెలుసు, అందరి ఇళ్లలో అయితే మామిడికాయ పచ్చడి కంపల్సరీ పెడతారు సమ్మర్ వచ్చిందంటే కదా. సో ఫస్ట్ అమ్మ ఏం చేసింది అనేది అయితే నేను చెప్తాను. నాకు మ్యాక్సిమం రాదు పట్టడం అయితే, సో నేను వీడియో తీసాను కాబట్టి ఎలా చేశారు అని అయితే సింపుల్గా అయితే చెప్పేస్తాను. ఫస్ట్ మనం మామిడికాయల్ని కొంచెం కట్ చేసే అంటే ముక్కలు కట్ చేసే ముందు ఒకసారి వాష్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. తర్వాత వాటిని ముక్కలు కొట్టించిన తర్వాత వాటిని అయితే క్లీన్ చేసుకోవాలి. అవి క్లీన్ చేస్తూ ఉన్నారు అమ్మ అండ్ జాను. ఇంకా సైడ్ని వచ్చేసి మనం చిన్నులపాయలు అయితే వేస్తాం కదా. నేను ఇక్కడ ఒకటి చెప్పాలి, చిన్నులపాయలు తీసేటప్పుడు ఏంటంటే నేను మ్యాక్సిమం నేను చెయ్యను, సరే చేద్దాం అని చెప్పి తీస్తుంటే నాకైతే ఫుల్ చేతులన్నీ పెయిన్స్ వచ్చేసాయి. అంటే పెయిన్ అనిపించింది. అంటే అది తీసేటప్పుడు నెయిల్స్తో తీస్తే పెయిన్ రాదంట. సో నాకంత అప్పుడు నెయిల్స్ లేవు, తీస్తుంటే అయితే నాకైతే నొప్పి అయితే వచ్చింది. ఇంకా అమ్మమ్మ అదే చెప్తుంది, ఇట్లా అంటే వచ్చేస్తుంది అని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కాబట్టి ఆ వాయిస్ అయితే తీసేసాను. ఇంకా సో అమ్మ ఏంటంటే ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ, అంటే 2 చెట్లు కాయలు కాబట్టి సపరేట్గా చేస్తుంది. ఫస్ట్ టైం అమ్మ వాళ్ళకి చెట్టుకి కాయలు వచ్చాయి, అవి ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు అనే వేలో అయితే 2 మిక్స్ చేయలేదు, సపరేట్గా చేశారు. సో ఇవి నాకు కొలతలు అవన్నీ అయితే నాకు అంతగా తెలియదు. సో అమ్మాయి నెక్స్ట్ కలిపేటప్పుడు అయితే చెప్తుంది, చూసేయండి. కానీ పికెల్ అయితే చాలా మంచిగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ మేము ఉన్నప్పుడు అక్కడ ఊర్లోనే చాలా తినేసాం కూడా. ఆల్రెడీ రోజు వేసుకుంటాము, కర్రీ వేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కొలతలు అవన్నీ అనేది అమ్మ చెప్తారు. ఆ ముక్కలు కూడా వేయమ్మా. అమ్మ కొలతలు ఉంటాయి కదా, కేజీకి ఎంత, లేకపోతే
మానికి అరషాడు ఉప్పు అరషాడు పసుపు మధ్యాహ్నం అంటే ఎంతమా 2 గిద్దల మీద చాలు జంజాను చాలు ఆవు పిండి మెంతి పిండి వేసేసి ముక్కలు వేసారు. ముక్కల తర్వాత పసుపు తర్వాత అదేంటది మా ఆవు పిండి కూడా గిద్ద పైన ఇడ్లీ గిద్ద పోసి ఆవు పిండి మెంతి పిండి పసుపు వేసారు. ఉప్పు కూడా మానికి 2 గిద్దలేసి ఇది మానికి అండి గాయస్. మానికి 2 గిద్దలు వేయాలమ్మా. 3 వేసుకుంటారు. 2 గిద్దలున్నర వేయాలి. 2 గిద్దలున్నర వేసుకోవాలండి గాయస్. అది కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కారం ఎంతమా? కారం కూడా 3 గిద్దలు వేసినప్పుడు తింటలేదు కాబట్టి అరషాడు గిద్దెడు వేస్తున్నాం. మానికి వచ్చి అరషాడు గిద్దె వేస్తున్నాం. కారం పో ఇదో గైస్ వెస్టేజ్ నుంచి తెచ్చిన ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాం మ్యాంగో పికిల్కి. రైస్ బ్రెయిన్ ఆయిల్ అదే వెస్టేజ్ ప్రోడక్ట్స్ అమ్ముతారు కదా అమ్మ, అక్కడి నుంచి తెచ్చాం ఆయిల్ అయితే. ఆయిల్ అయితే ఫస్ట్ రోజు చేసినప్పుడు కొంచెమే మిక్స్ చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ కలుపుకోవాలప్పుడు ఆయిల్ అయితే యాడ్ చేశారనమాట అమ్మ అయితే. మెయిన్ ఏంటంటే అలా పచ్చడి చేసిన తర్వాత నెక్స్ట్ డే అనేది మనం ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలంట. నా చిన్నప్పటి నుంచి మామిడికాయ పచ్చడి అయితే మా అమ్మమ్మనే పడతారు. అమ్మ అయితే తక్కువ. ఒకవేళ మన ఇంటికి వచ్చైనా కానీ అంటే ఇక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చైనా అమ్మమ్మ పట్టేవాళ్ళు. ఇంకా అమ్మ పట్టడం అయితే అమ్మ కూడా పడుతుంది. ఇంకా నాకు అయితే రాదు. కాకపోతే నేను చూసిన తర్వాత చాలా ఈజీ అనిపించింది. మెయిన్గా కొలతలు అయితే చెప్తాను. 4 సోలల ముక్కలకి 2 గిద్దలన్నర ఉప్పు, 2 గిద్దలన్నర కారం, కొంచెం పసుపు, కొంచెం మెంతిపిండి, ఆవపిండి 1 గిద్ద వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి అవి మునిగేంత వరకు వచ్చి ఆయిల్ అయితే పోసుకోవాలన్నమాట. ఎక్కువ ఆయిల్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటుంది అంట. సో ఇవైతే అమ్మ చెప్పారు కొలతలు. ఆల్రెడీ ముందు చెప్పారు కదా, అది క్లియర్గా లేదని మళ్ళీ నేను ఇంకోసారి అయితే చెప్పాను. ఇంకా లాస్ట్లో చిన్నులపాయలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మేమేంటంటే చెప్పాను కదా 2 సపరేట్ కాయలు కాబట్టి సపరేట్గా చేసి కలుపుతున్నారనమాట. కానీ పికిల్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఇది చేయటంలో కూడా ఉంటుంది. సేమ్ ప్రాసెస్ చేసినా కానీ మనకి టేస్ట్ అనేది రాదు. అది ఎక్స్పీరియన్స్ కొలది, అంటే మనం కరెక్ట్గా వేస్తేనే ఆ టేస్ట్ అయితే వస్తుంది. కానీ ఇయర్ మా మామిడికాయ పచ్చడి అయితే మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఇది మా మామిడికాయ పచ్చడి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. బాయ్ ఎవ్రీవన్.